RR Garden Restaurant. RR Garden Restaurant, రవిప్రియ మాల్ ఎదురుగా, గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రొప్రైటర్ అడపాల వెంకటేశ్వర్లు. ఫోన్ 8861999009 8864999009.
ఒంగోలు ఎలక్ట్రానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీవీని కనిపెట్టిన జాన్ రాయిడ్ బేర్డ్ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఆయన పేరు మీద పెద్ద స్థాయిలో బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ నందు ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఆ మహానుభావుడు టీవీ కనిపెట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందరికీ సమాచారం అందే విధంగా వార్తలు, వినోదం, సాంకేతికం కూడా పరిజ్ఞానాన్ని పెంచడానికి ఈ టీవీ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. టీవీ మెకానికలుగా, టీవీ సేల్స్ చేసేవాళ్ళుగా ఎంతోమంది దీని మీద జీవనోపాధి పొందుతున్నారు. ఇవాళ టీవీ టెక్నీషియన్స్ ఈరోజు ఆ మహానుభావుడి పేరు మీద ఉత్సవాలు జరుపుకొని కేక్ కట్ చేసి ఘనంగా ఒక పండగలాగా జరుపుకోవడం అనేది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మన అసోసియేషన్ తరపున వస్తుంది. కానీ ఇవాళ టెక్నీషియన్స్ సంబంధించి ఎన్నో సమస్యలు ఇవాళ సమాజంలో ఉన్నాయి. ఇవాళ ఎన్నికైన ప్రజాప్రతినిధులు టెక్నీషియన్కి అవసరమైన కాంప్లెక్స్ నిర్మాణం కానీ వాళ్ళ యొక్క ఎక్కువ కాలం పనిచేయలేదు కాబట్టి 50 సంవత్సరాలకే పెన్షన్ వచ్చే విధంగా ఉండాలని, వాళ్ళ కుటుంబానికి ఆరోగ్య బీమా రావాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గతంలో చాలామందికి చెప్పున్నాము. కొత్త ప్రభుత్వం మా యొక్క కోరికలు నెరవేరుస్తూని ఆశలో ఉన్నాం. కావున ఇవన్నీ సమస్య పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో మన ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ కలిసి మా యొక్క సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ టెలివిజన్ డే సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజానాయకులకి అందరికీ మా అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తా, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచ టెలివిజన్ దినోత్సవం సందర్భంగా అందరికీ ప్రకాశం జిల్లా రాష్ట్రంలోని టెలివిజన్ మెకానికల్కి అందరికి కూడా సిఐటి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు టెక్నాలజీ ఏ విధంగా పోయిందనేది మనం అర్థమవుతా ఉంది. ఏఐ టెక్నాలజీ అనేది ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి ముందుకు వచ్చిన అంశం కనపడతా ఉంది. అలాంటి టెక్నాలజీ రంగంలో మన మెకానిక్లు అందరూ పనిచేయడం చాలా సంతోషకరం. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ టెక్నాలజీ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయట్లో చాలా వెనకబడతా ఉన్నాయని చెప్పి అనుకుంటా ఉన్నాం. వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు లేని పరిస్థితి కనబడతా ఉంది. అలాగే 50 సంవత్సరాల తర్వాత పనిచేయలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అలాగే వాళ్ళ పిల్లలకు కానీ లేకపోతే ఇతర వైద్య సౌకర్యం కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ కల్పించాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ ఒకే విధంగా పనిచేసుకునే కాంప్లెక్స్ కూడా ఒకటి ఏర్పాటు చేసి టూల్ కిట్స్ కూడా చాలా తక్కువ ధరకే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందువల్ల ఇలాంటి విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఆ సమస్యలని చర్చకి తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ దినోత్సవం సందర్భంగా టెలివిజన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పి వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటా ఉన్నాం. ప్రపంచ టెలివిజన్ డే దినోత్సవ సందర్భంగా మా మెకానిక్ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. గతంలో ప్రకృతి వైపరీత్యాల్లో అంటే కరోనా టైంలో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ అప్పటి ప్రభుత్వాలు మేము ప్రభుత్వాలను ఏ విధంగా కోరినా కూడా సహాయ సహకారాలు అందించలేకపోయారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు మా పరిస్థితిని గమనించి మాకు మా వర్కర్స్ అందరికీ, మెకానికులకి సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా పెద్దలు సుబ్బారావు గారు చెప్పినట్టుగా మాకు 50 సంవత్సరాలకి వర్క్లో మేము చేసే వృత్తిలో దృష్టి లోపం వస్తుంది, అందరూ పని చేసుకోలేరు కనుక మాకు 50 సంవత్సరాలకి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఎంతోమంది వర్కర్లకి సొంత గృహాలు లేకుండా ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు, వాళ్ళకి ఇల్లును ఏర్పాటు చేయవలసిందిగా కూడా మేము కోరుతున్నాం. అదేవిధంగా గతంలో మేమందరం కూడా ఎలక్ట్రానిక్స్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయాలని చెప్పి గత ప్రభుత్వాలను కోరాము. కానీ ఎవరు మా మొరను ఆలకించలేదు. ఇప్పటి ప్రభుత్వాలకి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ల జనార్దన్ గారికి కూడా తెలియపరుస్తున్నాం. గతంలో ఆయనకి తెలియపరిచాం ఒంగోలు ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయమని. ఆయన గతంలో మాకు మాట కూడా ఇచ్చి ఉన్నారు. అదే విషయాన్ని ఒకసారి ఆయనకి తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మాకు ఇన్సూరెన్సులు ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం నుంచి అందే విధంగా చూడాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ మళ్ళీ ఒకసారి ఈ ప్రపంచ టెలివిజన్ డే సందర్భంగా మా మెకానిక్ సోదరులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. నేను ప్రకాశం జిల్లా ఏఈటియు జిల్లా అధ్యక్షుడినండి. ఈరోజు ప్రపంచ టెలివిజన్ డే సందర్భంగా మనకి టెలివిజన్ రూపకర్తగా జాన్ లోగి బైర్డ్ గారిని
స్మరించుకుంటున్నామండి ఈరోజు. ఆయన చేసిన ఆ టెలివిజన్ వల్ల చాలామంది, చాలా కుటుంబాలు ఈరోజు వృత్తిగా స్వీకరించి రకరకాల స్పేర్ పార్ట్లలో కానీ, సేల్స్లో కానీ, సర్వీస్లో కానీ ఒక ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారండి. అట్లాంటి అతన్ని మనం స్మరించుకోవటం వల్ల అతనికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుందండి. అదేవిధంగా మా టెక్నీషియన్ల సోదరులందరికీ చాలామందికి చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ రకరకాల కార్యక్రమాల్లో గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ ఎవరు మనల్ని పట్టించుకోవటం లేదు. ఇక నుంచైనా కొత్త గవర్నమెంట్ అయినా కానీ మా సమస్యల్ని స్వీకరించి మాకు ఏదైనా తగిన సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నామండి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన తోటి టెక్నీషియన్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.